హలో ఫ్రెండ్స్, శ్రావణమాసం వచ్చేసింది కదా, షాపింగ్ చేద్దామని ఆగ్రమికకు వచ్చాను. ఇది మాకు చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట. అమ్మ చూడమ్మా, అమ్మవారు ఎంత మంచిగా ఉందో. అవును నాన్న, మనం కూడా వరలక్ష్మి వ్రతంకి ఇలానే డెకరేషన్ చేసుకుందామా? అవును. ఓకే, అయితే పైకి వెళ్దాం, చూద్దాము ఎక్కడుందో అలాంటి విగ్రహాలు, డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడున్నాయో చూసి తెచ్చుకుందాం మనం మన ఇంటికి. అమ్మ దేవుడి బొమ్మలు ఎంత బాగున్నాయో. అవునమ్మా, ఇవన్నీ బ్రాస్తో చేశారు, చాలా బాగున్నాయి కదా నాన్న. అవును, మంచిగా ఉన్నాయి. ఇలాంటిది ఒకటి తెచ్చుకుందాం. షూర్గా తెచ్చుకుందాం నాన్న. ఈసారి వరలక్ష్మి వ్రతానికి మంచి విగ్రహాలు తీసుకొచ్చుకుందాం మన ఇంటికి. చిన్నవి నుంచి పెద్దవి ఎంత మంచిగా ఉన్నాయో. ఇది చూస్తుంటే గోల్డ్తో చేసినట్టు ఉంది తెలుసా. గోల్డ్ కాదు నాన్న, అలా కనిపిస్తుంది, అది బ్రాస్ అంటారు. ఇది చూడు నాన్న, ఇది మామూలుగా మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు 2 సైడ్స్కి అటు ఇటు అరటి బెడలు పెట్టడానికి గ్లాస్ ఐటమ్స్ వాడేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ స్టాండ్ అయితే ఐరన్ స్టాండ్ చాలా బాగుందన్నమాట. దాన్ని బోత్ సైడ్స్ పెట్టేసుకొని ఆ అరటి గడ్డను గుచ్చుకుంటే మంచి స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంకా అమ్మవారిని కూడా డిఫరెంట్ కలర్స్లో చాలా బాగా డెకరేషన్ చేసిన అమ్మవారు ఉన్నారు ఇక్కడ. దట్టు అమ్మవారి ఫేసెస్ కూడా ఉన్నాయి, కొన్ని ఎల్లో కలర్లో, జర్మన్ సిల్వర్లో. ఇప్పుడు చూసేవన్నీ జర్మన్ సిల్వర్ అన్నమాట, మీకు చూపించేవన్నీ. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు అయితే డిఫరెంట్ కలర్స్లో చాలా బాగా డెకరేషన్ చేశారు అమ్మవారిని. ఇవి చిన్న ప్రసాదం గిన్నెలు, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి చూడండి. అమ్మ, ఎందుకు అవి చిన్నవి అలా వేరియేషన్స్ ఉన్నాయి? ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారికి కావాల్సిన, మన అమ్మవారికి కాసులు పెడతాం కదా, మళ్ళీ నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా ఇస్తాం కదా వచ్చిన ముత్తైదులందరికీ. ఇలా చూడండి, ఇవి ఎంత బాగా డెకరేషన్ చేశారు. గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. దీంట్లోనే బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, చిన్న హ్యాంపర్ లాగా చేసి చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. గ్రీన్ కలర్, వైట్ కలర్లో ఫ్లవర్స్ లాగా. మళ్ళీ ఒక ఆవు బొమ్మ కూడా ఇచ్చారు. ఎంత బాగుందో అవి, నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. అమ్మ, ఇవెందుకు అసలు? ఇవి వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిన ముత్తైదులందరికీ ఇవ్వడానికి నాన్న. వాళ్ళ అమ్మవారి స్వరూపం కదా, అలా అనుకొని మనం ఇస్తాం కాబట్టి వాళ్ళందరికీ ఇలా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగున్నాయి, చాలా మంచి కలర్స్లో ఉన్నాయి ఇవి. దట్టు ఈ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి. మంచిగా ఈ ఐటమ్స్ అన్నిటిని అందులో పెట్టేసి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇంత చిన్న ప్లేట్లు ఏంటమ్మా? ఈ ప్లేట్స్ అన్నీ జర్మన్ సిల్వర్లో నాన్న, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. చూడు ఎంత బాగున్నాయి అసలు. ఇది చూడండి ఫ్రెండ్స్, అది ఫ్లవర్స్ పెట్టడానికి చాలా బాగుంది, అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. ఇవి పెద్ద బౌల్స్ దేనికి పనికొస్తాయి? ఇవన్నీ అమ్మవారికైనా, ఈవెన్ ఏ ఫంక్షన్స్కైనా మనం ఫ్లవర్స్ కానీ ఏమన్నా ఐటమ్స్ కానీ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మ్యారేజ్ అనుకోండి, అప్పుడు దాంట్లో బట్టలు పెట్టవచ్చు. అలా ఇస్తే బాగుంటుంది. నాకైతే ఈ ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి, ఎంత బాగున్నాయో. సిల్వర్ లాగా ఉన్నాయి కదా నాన్న చూడడానికి అవి. అవును, అది చూస్తాక మిర్రర్నే బౌల్ లాగా చేసినట్టుంది. కానీ అది సిల్వర్ కాదు, మిర్రరు కాదు, అది జర్మన్ సిల్వర్. ఈజీ టు వాష్ కూడా. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. సిల్వర్ కొనలేని వాళ్ళకి ఇలా జర్మన్ సిల్వర్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు కూడా కొంచెం సిల్వర్ వాడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇది ఎందుకు ఇలా ఉంది? ఇది హంస డిజైన్లో ఇచ్చారు నాన్న, చాలా బాగుంది. చూడు, ఇది యాంటిక్ పీస్ లాగా ఉంది. ఇక్కడ చూడు నాన్న, ఇంకా డిఫరెంట్ సైజెస్లో చిన్న పీటలు ఉన్నాయి కదా, గోల్డ్ షేడ్స్లో, రౌండ్, స్క్వేర్లో, రెక్టాంగిల్లో, ఎంత బాగున్నాయో. ఇక్కడ అమ్మ, ఈ పీటల మీద దేవుడి బొమ్మల్ని పెడతారా? అవునమ్మా, దాంట్లో దేవుడి బొమ్మల్ని పెడతారు. ఇక్కడున్న ఈ చైర్స్ ఉన్నాయి కదా, చిన్న చైర్స్, దాంట్లో అయితే మనం కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇది చూసావా, దీంట్లో అయితే మనం పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వేసుకోవచ్చు. అమ్మాయి టార్టైస్ అంటే దీని లోపల అసలు ఏం కనిపించినట్టుంది, కానీ ఏదో రాసుంది. అవునమ్మా, దాంట్లో ఏదో యంత్రం లాగా ఉందన్నమాట, అది దేవుడికి సంబంధించింది. మనం పూజా రూమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చూడు నాన్న, ఇంకా ఇక్కడ దీపాలు కూడా అక్కడ 4 లైన్స్ 5 లైన్స్ లా ఉన్నాయి కదా, మనం ఎట్ ఏ టైం అన్ని దీపాలు ఒకటేసారి వెలిగించుకునేలాగా మనకి ఫెస్టివల్స్ టైంలో, ఎస్పెషల్లీ ఇప్పుడు వ్రతాల టైంలో చాలా బాగా యూజ్ అవుతాయి. అమ్మాయి, బౌల్స్లో నీళ్ళు వేసుకుంటామా? అవును నాన్న, దీంట్లో ఇవి బిందెలు, చిన్న బిందెలు ఉన్నాయి, పెద్ద బిందెలు ఉన్నాయి.
కొన్ని బోనాలకి వాడతారు, కొన్ని ప్రసాదాలకి. ఇక్కడ చూస్తున్న పెద్ద అండలు అయితే పెద్ద పెద్ద టెంపుల్స్లో ప్రసాదాలు చేయడానికి వాడతారు వాటిని. అమ్మాయి శివుడి విగ్రహం కదా. అవును నాన్న. ఇంకా ఈ బిందెలు చూడన్నా ఎంత బాగున్నాయో జర్మన్ సిల్వర్లో. ఇంకా అవును, ఇవన్నీ చూడన్నా ఇంకా ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో పెద్ద పెద్ద దీపాలు ఉన్నాయి. ఎంత బాగున్నాయో కదా నాన్న ఇవి. అవును, ఇవన్నీ చూస్తుంటే అది గోల్డ్ సెక్షన్కి వచ్చినట్టుంది. చిన్న రేటుగా ఉండేసి గోల్డ్ సెక్షన్కి. అవును నాన్న, కాకపోతే ఇది గోల్డ్ కాదు కదా, ఇది బ్రాస్. బ్రాస్ గోల్డ్ ఇంకా ఫ్యూచర్లో సేమ్ అయ్యేటట్టే ఉన్నాయి నాన్న. గోల్డ్ అయితే చాలా పెరిగిపోయింది కదా, ఇంకా బ్రాస్లోనే మనం గోల్డ్లో వెతుక్కొని ఇవి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, ఈజీ టు వాష్ కూడా. చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు చూడు ఎంత బాగున్నాయో అసలు. అమ్మ చిన్న పీటలు ఉన్నాయి కదా, ఈ దేవుళ్ళని పెడతామా దాని మీద? అవును, చిన్న పీటలో చిన్న దేవుణ్ణి, పెద్ద పీట మీద పెద్ద దేవుళ్ళని పెట్టేసుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ చూడడం ఎంత బాగున్నాయో. అవునమ్మా, కొన్ని డెకరేషన్ ఐటమ్స్ చూడు ఇక్కడ. శంకుచక్ర నామాలు ఎంత బాగున్నాయో. మనకు వాల్స్కైనా డెకరేషన్కి చాలా బాగుంటుంది. చూడు ఇక్కడ చిన్న పీట ఉంది కదా నాన్న, అక్కడ అది కూడా మన ప్రసాదమైనా పెట్టుకోవచ్చు, చిన్న దేవుణ్ణైనా పెట్టేసుకొని మనం పూజ చేసుకోవచ్చు. అమ్మ ఇవన్నీ తీసుకుంటామా? మనకు అవసరమునే తీసుకుంటాం నాన్న, ఇవన్నీ కొనలేం కదా. ఆ గోడ మీద ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి. అవన్నీ డెకరేషన్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మళ్ళీ మనం ఏదైనా కొత్త హౌస్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొని ఎక్కడెక్కడ పెట్టాలో ప్లాన్ చేసుకొని మరీ తీసుకుందాం. ఇక్కడ అష్టలక్ష్మివి ఇలాంటివి చాలా బాగున్నాయి, డిఫరెంట్ టైప్స్లో సైజెస్లో దీపాలు, చెంబులు చూడనా. ఇంకా గ్లాస్ కూడా ఎంత బాగుందో. ఈ గ్లాస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు. అమ్మ ఇవి పెద్ద పెద్ద ఉన్నాయి కదా, అవన్నీ బాగుంటాయా? బాగున్నాయి నాన్న. ఇది చూడనా, ఇది కూడా డెకరేషన్ ఐటమ్సే. మనం మన మెయిన్ డోర్కి పెడతాం కదా, ఇక్కడ వినాయకుని పెడతాం కదా, సన్నని కానీ వినాయకుని కానీ, అవి ఇక్కడ నుంచే తీసుకొచ్చాము, ఆగ్రమేక్ నుంచే. ఇవేంటి ఇవన్నీ? ఏదో ఇవన్నీ వుడ్ కాదు నాన్న, ఇది కాపర్ అన్నమాట. ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా చాలా ఇస్తున్నారు. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఇంకా మనకు నచ్చినవి ఏమైనా వేసుకోవచ్చు, చాక్లెట్స్ అలా ఏమైనా. చూడు ఇంకా ఇక్కడ కృష్ణుడు చాలా బాగున్నాడు కదా, ప్యారెట్ కృష్ణుడు. ఇవన్నీ గ్లాస్లోనే చాలా బాగున్నాయి. అవునమ్మా, గాలి తగిలితే అవి బ్లాక్ అవుతాయి కాబట్టి అందుకోసమనే గ్లాస్లో ఉంచారు వాటిని. అమ్మ ఇదొకటి ఎంత కాస్ట్ ఉంటాయి పెద్దవి విగ్రహాలు? సైజుని బట్టి కాస్ట్ నాన్న. ఇవి చూసావా, ఇంకా దీంట్లో అయితే మనం కలర్స్ వేసి రంగోలి వేయడానికి అవన్నమాట. ఇవన్నీ రంగోలి వేయడానికి. ఈ ఆవు దూడవి కూడా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్గా చాలామంది ఇస్తున్నారు. ఇదేమన్నా ఉప్పు డబ్బానా అలా ఉంది? కాదు నాన్న, అవి ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకమ్మా అలా? ఏమైనా యూజ్ చేసుకోవచ్చు నాన్న. ఇక్కడ చూడు ఇంకా కాపర్ ఐటమ్స్లో చాలా ఉన్నాయి. కాపర్ బాటిల్స్, బిందెలు ఎంత బాగున్నాయి. కాపర్లో కూడా వాటర్ తాగినా మనం తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది కదా నాన్న. ఇక్కడ చూడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో బిందెలు కూడా ఉన్నాయి. చూడు చిన్న బిందె నుంచి పెద్ద పెద్ద బిందెలు ఉన్నాయి. అసలు ఈ బిందెలు దేవుడికి ప్రసాదం వేయడానికి కదా? ప్రసాదం వేయడానికి అని ఏం కాదు, మనం తాగొచ్చు. ఇంకా నెక్స్ట్ దేవుడికి మనం తులసి కోట దగ్గర అయినా కూడా పెట్టుకోవచ్చు వాటర్ పోసి. ఇక్కడ చూడు ఇక్కడ బాటిల్స్ ఇంకెంత బాగున్నాయో, మంచి మంచి కలర్స్లో ఉన్నాయి కదా. అవునమ్మా, అన్నీ బాగున్నాయి కదా. మీరు లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్.